मान्य ఉంటాయి కదా సరే సార్ మరి ఇంటి నెంబర్ కూడా ఉంది కదా సార్ ఇక్కడ ఇంటి నెంబర్లు కూడా మనకు మెన్షన్ అయ్యే ఉంది కదా అదే రైట్ సార్ అంతే సార్ అది చెప్పినారు కదండి అదే సార్ మీరు ఆపడం లేదు మీ పని మీద ఏంటంటే మేము కూడా ఏమనలేదు కోర్టుకి వెళ్ళాడు డైరెక్షన్ అయితే రాలేదు కదా సార్ ఓకే సార్ డైరెక్షన్ అయితే కోర్టులో రాలేదు కదా ఛాలెంజ్ చేసి కూడా మీరు చేశారు కదా అప్డేట్ అథారిటీ కూడా పెట్టారు కదా అప్డేట్ అథారిటీ కూడా అది చూపిస్తామని ఇచ్చారు కదా దాని తర్వాత కోర్టు డైరెక్షన్ ఇచ్చింది డైరెక్షన్ అయితే రిమూవ్ చేయమని ఏమి ఇవ్వలేదు కదా సార్
కమిషనర్స్ ఫ్లవర్స్ ఇచ్చింది లాస్ట్ పేరాలో చదవండి. అదే సార్, నా 13వ తారీఖు ఎందుకు కన్సల్ట్ చేయలేదు సార్? నేను ఇచ్చిన లెటర్ని ఆర్డర్స్ పాస్ చేసి సార్ ఒకటి ఇక్కడ నేను ఇచ్చిన రిప్లై నోటీస్ని 13వ తారీఖు కన్సల్ట్ చేయమని నేను రెగ్యులేట్ వేసుకున్నాను. అంటే దానిలో ఏమున్నాయి కంటెంట్స్ చూసి ఆర్డర్స్ పాస్ చేయమని. ఇదిగోండి 13వ తారీఖు నేను ఇచ్చిన దాన్ని నిష్పాక్షికంగా వాళ్ళు ఏం చేయడం ఆపేసినారు. ఇప్పుడు వాళ్ళు చేసిన కష్టాన్ని ఒకరోజు దాన్ని చూడకుండా చేసాము, వీడియోలు తీసుకున్నారు. అదే సార్, పేర్లు మీ దగ్గర ఉన్నాయి. అదే సార్, అదే ఎవరు మీ పేరు ఒక్కటే తెలుసు సార్. మీ పేరు రే పేరు రాసుకోరా. పేరు రాసుకోండి, ఎడ్యుకేషన్ అసలు ఫోన్ నెంబర్ తీసుకోండి. దానిలో ఏమో కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మాత్రమే కొంచెం. అదే సార్, ఇది కూడా ఎందుకు రాలేదు సార్? ఇది 13వ తారీఖున కన్సల్ట్ చేయమని అది కూడా ఎన్నాళ్ళు అయిందండి? చాలా బాగా సార్ 13వ తారీఖున కూడా మీరు కన్సల్ట్ చేయడం నేను ఇచ్చిన లెటర్ని. మీకు పేపర్గా ఏది మాటల్లో అందుకే కదా సార్ అన్నీ మీకు రిటర్న్గానే ఇచ్చాం. నోటీస్ ఇచ్చాం, అది కన్సల్ట్ చేసామా చేయలేదా అనేది. నేను కూడా దానికి రిప్లై నోటీస్ ఇచ్చాను సార్. మీరు బిల్లింగ్ పర్మిషన్ ఇచ్చి మీరు ఆపండి అని చెప్పినాను, మీరు దాన్ని కన్సల్ట్ చేయడం లేదు. కొట్టాలి మీ పని మీరు చేస్తున్నారు. ఎలా అండి రోడ్డు మీద కట్టేసి ఆపండి అంటే ఎట్లా? అదే సార్, నేను రోడ్డు మీద కోర్టు మీద తర్వాత నేను చేసుకుంటాను సార్. అది రోడ్డా లేకుంటే పబ్లిక్ స్థలమా ప్రైవేట్ స్థలమా అని కోర్టు తెలుస్తుంది. సార్ కోర్టు నుంచి నేను తెచ్చుకుంటాను. ఎక్కడ ఉంది సార్ సర్వే క్లియర్ చేశారా చేయలేదా? మీరు కోర్టు ఆర్డర్ చేశారు. ఏం జరిగిన సమస్య ఇక్కడ? నాది రిజిస్టర్ గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ ఇచ్చినారు. ప్లస్ హైకోర్టు వచ్చేసి హైకోర్టు ఆర్డర్స్ అయితే ఏం పడగొట్టమని, వీళ్ళు వచ్చేసి రాజకీయ ఒత్తిడితో వాళ్ళ ఆనందాన్ని పైశాచిక ఆనందం పొందడానికి నా షెడ్డును పడగొట్టి చేయాలనుకుంటాను. నేను ఇంతవరకు అయితే కోర్టుకు అయితే పోలేదు. నేను ఇప్పుడు కోర్టుకు పోయి నా షెడ్ ఎంతవరకు ఉందో, నా రిజిస్టర్ డాక్యుమెంట్ ఎంతవరకు ఉందో నేను తెచ్చుకుంటాను. ఒక సర్వే వాళ్ళు ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళు పోతున్నారు. సర్వేయర్లు వాళ్ళు ఏం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారో నాకు తెలియదు. వాళ్ళు ఇచ్చిన తప్పుడు రిపోర్ట్తో నా డాక్యుమెంట్ సరిగ్గా వెరిఫై చేయకుండా నాకు పక్కాగా బిల్డింగ్ పర్మిషన్ ఉంది, ప్లస్ కొలాయిలు ఇవన్నీ కరెంటు బిల్లులు ఉన్నాయి, రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నాయి. 1911 నుంచి 1916, 2019, 2020 లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అన్ని రైట్రాలు ఉన్నాయి. కానీ నా వెరిఫై చేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు నా షెడ్యూల్ పడగొడుతున్నారు, అనధికారికంగా పడగొడుతున్నారు. నాకు మొత్తం నష్టపరిహారం కూడా నేను చెల్లించుకుంటాను. అంటే వీళ్ళు మీకు ప్లాన్ అప్రూవల్ ఎప్పుడు ఇచ్చారు? ప్లాన్ అప్రూవల్ వచ్చేసి 17వ తారీఖు అక్టోబర్ 2023 ఇచ్చినాడు. ప్లాన్ అప్రూవల్ ఇచ్చింది వాళ్ళే? ప్లాన్ అప్రూవల్ ఇచ్చింది వాళ్ళే షెడ్ పడగొడుతున్నారు. హైకోర్టు కూడా ఆర్డర్స్ అయితే షెడ్ పడగొట్టి రిమూవ్ చేయమని ఏమి ఇవ్వలేదు డైరెక్షన్. వాళ్ళు అతి ఉత్సాహంతో ఒక పైశాచిక ఆనందం పొందడానికి పోతున్నారు అంతే తప్ప నా స్థలం అయితే ఎక్కడికి పోదు. నేను కోర్టు నుంచి ఇంతవరకు పోలేదు. కోర్టు నుంచి పోయి తెచ్చుకొని నేను నిరూపించుకుంటాను. 13వ తారీఖు నేను ఇచ్చిన లెటర్ను కన్సల్ట్ చేయమనింది. కన్సల్ట్ చేయకుండా వాళ్ళు పైశాచిక ఆనందంతో మున్సిపాలిటీ వాళ్ళను అప్రోచ్ అయ్యి వీళ్ళు నా షెడ్యూల్ని పడగొడుతున్నారు. కానీ నేనైతే కనుక ఎవరిని వదిలిపెట్టాను. ఎవరెవరు వచ్చినారో ప్రతి ఒక్కరు కోర్టుకు రావాలా, కోర్టుకు సమానం చెప్పాలా, నా డాక్యుమెంట్ రిజిస్టర్ చేసిన దానికి నాకు కొలత రావాలా, అన్నిటికీ నాకు నష్టపరిహారం మొత్తం ప్లాన్ అప్రూవల్ అంత మొత్తానికి వచ్చింది. మొత్తానికి వచ్చింది. ప్లాన్ అప్రూవల్ మొత్తం ఉంది. అప్రూవల్ ఈసీ వస్తుంది, దీనికి ఈసీ వస్తుంది. లింక్ డాక్యుమెంట్ ఉంది. లింక్ డాక్యుమెంట్ 1911 నుంచి లింక్ డాక్యుమెంట్ ఉంది, 1916 లింక్ డాక్యుమెంట్ ఉంది, 2019 లింక్ డాక్యుమెంట్ ఉంది, 2023 నాకు రిజిస్టర్ అయింది. మేలో 29 తారీఖు రిజిస్టర్ చేసుకున్నాను నేను. అన్నీ ఉన్నాయి. బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ ఇచ్చి కూడా ఈ పని చేస్తున్నారు. లేదు నాకు ఏ రాజకీయ ఒక పైన ఏ అధికారులు నాకు తెలియదు. ఏ పార్టీతో నేను ఎరిగి ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయడం లేదు. వాళ్ళు మాత్రం ఒక రాజకీయ తెచ్చుకొని ఆ లెటర్ని కన్సల్ట్ చేయమని హైకోర్టు ఇచ్చిన లెటర్ని కన్సల్ట్ చేయకుండా కమిషనర్ వారు ఈ పని చేస్తున్నారు, ఏకపక్షంగా చేస్తున్నారు. మీకేమైనా నోటీస్ ఇచ్చారా పడగొడుతున్నామని? ఏమన్నా 24 గంటలు రిమూవ్ చేసుకోమని ఇచ్చినారు. కానీ ఓన్లీ 24 గంటలు మాత్రం నాకు రిమూవ్ టైం ఇచ్చినారు. కానీ నాకు నా డాక్యుమెంట్ వెరిఫై చేయకుండా ఈ పని చేస్తున్నారు. నేను ఇచ్చిన 13వ తారీఖు లెటర్ని కన్సల్ట్ చేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు, హైకోర్టు అయితే ఇచ్చిన ఆర్డర్ మున్సిపాలిటీ 13వ తారీఖు నేను ఇచ్చిన లెటర్ని కన్సల్ట్ చేయమని వాళ్ళు కన్సల్ట్ చేయడం లేదు. అంటే 24 గంటలు ఎట్లా రిమూవ్ చేస్తామని వాళ్ళు ఇచ్చారు అంత తక్కువ సమయంలో? ఇప్పుడు బిల్డింగ్ ఉంది, కట్టారు, మరి ఇంత తక్కువ సమయంలో ఎలా తీసుకుంటారు? రాజకీయ వస్తువులతో చేస్తున్నారు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.